ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రార్థన ఫలించాలంటే ఏమి చేయాలి? ప్రార్థన ఫలించాలంటే ఏమి చేయాలి? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేవుని దగ్గర నుంచి జవాబు పొందాలని ఆశపడతారు. పేరు పోసిన దైవజనుల చేత ప్రార్థనలు చేయించుకుంటారు. కానీ ప్రార్థనలకు జవాబు మాత్రం రాదు. జవాబు రాకపోయేసరికి చాలామంది నిరాశ నిస్పృహలతో ఉండిపోతున్నారు. మరికొంతమంది అయితే దేవుని మీద విశ్వాసాన్ని వదిలిపోయి అవిశ్వాసులైపోతున్నారు. ఇంకొంతమంది అయితే కలవరంతో నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటన్నిటిని నిరోధించాలంటే, వీటన్నిటి నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన ఫలించాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన ఫలించడానికి మనం చేయవలసిన కార్యాలను కొన్నింటిని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రార్థన ఫలించాలంటే మొదటిసారిగా యేసయ్య మీద దృష్టి ఉంచాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో యేసయ్య మీద దృష్టి కన్నా సమస్యల పరిష్కారం మీదే దృష్టి పెడుతున్నారు. మనకు సమస్య పరిష్కారం ముఖ్యం కాదు, యేసయ్య ముఖ్యం. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడి ఉంది, మత్తయి సువార్త 10:37లో, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడని వ్రాయబడి ఉంది. అంటే దేవుడు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అవసరతల మీద కాదు, సమస్య పరిష్కారం మీద కాదు, యేసయ్య మీద దృష్టి ఉంచినప్పుడు అప్పుడు తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థనకు జవాబుని ఇస్తాడు. రెండవది, మన ప్రార్థన ఫలించాలంటే మనం చేయవలసిన రెండవ కార్యం పరలోక రాజ్యం మీద దృష్టి ఉంచాలి. అవును, మనం పరలోక సంబంధులుగా జీవించాలి. మత్తయి సువార్త 6:33 మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని ప్రభు చెప్పారు. దేవుని బిడ్డలారా, మన దృష్టి పరలోకం మీద పెట్టాలి. అందుకనే కొలస్సీ పత్రిక 3:1 మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అని పౌలు గారు చెప్పాడు. అలాగే ఫిలిప్పీ పత్రిక 3:20 మన పౌరస్థితి పరలోకమందున్నదన్నాడు. హెబ్రీ పత్రిక 13:14 నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూచుచున్నాము. ఇట్లీ వాక్యములన్నీ కూడా పరలోకం మీద దృష్టి ఉంచమని చెప్తున్నాయి. పరలోకం మీద దృష్టి ఉంచకుండా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి ఏ విధమైన జవాబు లభించదు. అందుకనే మత్తయి 6:33 మొదట ఆయన రాజ్యము నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినని ప్రభు చెప్పాడు. అందుచేత దేవుని రాజ్యం మీద దృష్టి ఉంచుదాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఫలించడానికి చేయవలసిన మూడవ కార్యం విశ్వాసముతో ప్రార్థన చేయాలి. హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదకువానికి ఫలము దయచేస్తాడని మనం నమ్మాలి. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసంతో దేవుని దగ్గరికి వస్తే ప్రార్థనకు జవాబు ఇస్తాడు. అంచేత మార్కు సువార్త 11:24 మీరు ప్రార్థన చేయుచున్నప్పుడల్లా అడిగిన వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడప్పుడు మీకు అవి కలుగునని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసముతో ప్రార్థన చేయాలి, అప్పుడు ప్రార్థన ఫలిస్తుంది. ప్రార్థన ఫలించడానికి చేయవలసిన నాలుగో కార్యం క్షమించే మనసు కలిగి ఉండాలి. అది సామెతలు 14:30 ఏం చెప్తుందంటే, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. సాత్వికమైన మనసు అంటే క్షమించే మనసు.
ఈ క్షమించే మనసు లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా వెంట దేవుడు. అందుకనే మార్కు సువార్త 11:25-26 వచనాలు అంటున్నాడు, మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడు, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములో క్షమించును. ఇటువంటి క్షమ హృదయం కలిగి ఉన్నప్పుడు, క్షమించే మనసు కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థనను ఫలింపచేస్తాడు. ఇక ప్రార్థన ఫలించడానికి చేయవలసిన 5వ కార్యం పాపమును విడిచిపెట్టాలి. పాపమును విడిచిపెట్టాలి. కీర్తనలు 66:18 ఏముంది? నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. అందువలన మన హృదయంలో పాపము లేకుండా ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పాపం కలిగి ఉంటే ప్రార్థన ఆలకించడు. అందువలన సామెతలు 28:13 ప్రకారం అతిక్రమం దాచిపెట్టి ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే తప్పనిసరిగా మన ప్రార్థనకు జవాబు దొరుకుతుంది, ప్రార్థన ఫలిస్తుంది. ఇక ప్రార్థన ఫలించడానికి మనం చేయవలసిన 6వ కార్యం దీన మనసు కలిగి ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. దీన మనసు. దేవుడు యేసు ప్రభువు సాత్వికుడు దీన మనసు గలవాడని మత్తయి సువార్త 11:29 రాయబడి ఉంది. యెషయా గ్రంథం 57:15 వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నేను నివసించున్నానని ప్రభు చెప్పాడు. 1 పేతురు పత్రిక 5:5 దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను గ్రహిస్తారని రాయబడి ఉంది. యెషయా గ్రంథం 66:2 ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడైన మాట విని వణుకుచునో దేవుడు వారిని దృష్టించును అని చెప్పాడు. వాక్యముల ప్రకారం మనం దీన మనసు కలిగి ప్రార్థిస్తే ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఇక ప్రార్థన ఫలించడానికి చేయవలసిన 7వ కార్యం గర్వము లేకుండా ప్రార్థించాలి. ప్రార్థనలో గర్వం ఉండకూడదు. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. పరిసయుడు గర్వంతో ప్రార్థించినందువల్ల అతని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. యోబు గ్రంథం 35:12 రాయబడి ఉంది, కాగా వారు దుష్టులైన మనుషుల గర్వమును బట్టి మొర్రపెట్టుదురు కానీ ఆయన ప్రత్యుత్తరం ఇచ్చటలేదు. అందువలన మనం గర్వం లేకుండా ప్రార్థించవలసిన వారమై ఉన్నా అప్పుడు మాత్రమే మన ప్రార్థనలకు జవాబు లభిస్తుంది. ప్రార్థన ఫలించాలంటే గర్వం లేకుండా ప్రార్థించాలి. ఇక ప్రార్థన ఫలించటానికి 6వ కార్యం స్వార్థము దురుద్దేశం లేకుండా ప్రార్థించాలి. చాలామంది ఈ రోజుల్లో స్వార్థం దురుద్దేశంతో జీవిస్తున్నారు. ఆ స్వార్థం దురుద్దేశం ఉన్నంతకాలం మన ప్రార్థనకు జవాబు లభించదు. అందుకనే యాకోబు పత్రిక 4:3 మీరడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమియో దొరకుట లేదు. కనుక మనలో భోగము దురుద్దేశం లేకుండా ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా ప్రభువారు మన ప్రార్థనను ఆలకిస్తారు. ఇక మనం గమనించాలి, ప్రార్థన ఫలించడానికి చేయవలసిన 9వ కార్యం దేవుని చిత్త ప్రకారం ప్రార్థించాలి. అవును, దేవుని చిత్త ప్రకారం ప్రార్థించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నన్నదియే. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, ఆయన చిత్తానుసారముగా ప్రార్థించాలి. ఆయన చిత్తం ఏంటి? నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరుగా కన్నాడు ప్రభు. ఆయనకి ఇష్టమైనవి చేసి, ఆయన చిత్తం ఆయనకి ఇష్టమైనవి ఏంటంటే పరిశుద్ధంగా ఉండుట దేవునికి ఇష్టం, ఆరోగ్యంగా ఉంటే దేవునికి ఇష్టం, మారు మనసు పొందుట దేవుని చిత్తం, పరిశుద్ధాత్మను కలిగి ఉండుట దేవుని చిత్తం, విశ్వాసంలో బలపట్టుకు ముళ్ళు కలిగి ఉండుట దేవుని చిత్తం, కరుడు కార్యాలు చేయటం దేవుని చిత్తం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్త ప్రకారం చేస్తే ప్రార్థన ఫలిస్తుంది. ప్రార్థన ఫలించడానికి చేయవలసిన 10వ కార్యం క్రియలు కలిగిన విశ్వాసంతో ప్రార్థించాలి. యాకోబు పత్రిక 2:26
ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు కలిగిన విశ్వాసం ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టుట, రక్త సంబంధికి ముఖం తప్పింపుకుండుట, దిక్కుమాల పేదలను ఇంట చేర్చుకొనుట, వస్త్రహీనుడు మనకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట, ఇలాంటివి చేసినప్పుడు అది క్రియలు కలిగిన విశ్వాసం అవుతుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇక ప్రార్థన ఫలించడానికి చేయవలసిన 11వ కార్యం, నిత్యము విసుగక ప్రార్థన చేయాలి. ప్రార్థనలో పట్టుదల ఉండాలి. పట్టుదల లేని ప్రార్థనకు ఏ విధమైన జవాబు లభించదు. బైబిల్లో పట్టుదలతో ప్రార్థన జవాబు పొందిన వారు అనేక మంది ఉన్నారు. కనాను స్త్రీ, గుడ్డి భర్తమయ్యి, లోకా సువార్త 11:5-13, 18:1-8 పట్టుదల ప్రార్థనకు సంబంధించిన ఉపమానములు గూర్చి ప్రభువారు తెలియపరచారు. కాబట్టి నిత్యము విసుగక ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థన ఫలిస్తుంది. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. తండ్రి, మీకు వందనాలు. ప్రార్థన ఫలించడానికి మాకు కొన్ని విషయాలు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. వీటి ప్రకారం జీవించే భాగ్యం మాకు దయచేయి తండ్రి. మీకు స్తుతులు అర్పిస్తున్నాం. 11 విషయాల ప్రకారం ప్రార్థించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.